ప్రపంచంలో ఒరిజినల్ ముస్లిం దేశాలేవి? అరబ్ దేశాలు. ఆ అరబ్ దేశాలే అసలు ముస్లిం దేశాలు. మిగతా చోట్ల అన్నీ గూడా ఇప్పుడు పాకిస్తాను, యెమెను, లెబనాను, ఈవెన్ ఇండియాలో ఉన్న ముస్లింలు వీళ్ళందరూ గూడా మతం మారినటువంటి ముస్లింలు. వాళ్ళు పుట్టుకతో ముస్లింలు. వీళ్ళందరూ ఈ దేశాల మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అణచివేసి వాళ్ళ మతాల్ని మారిపిస్తే తాత ముత్తాతల నాడు అలా మారి అలా కంటిన్యూ అయినటువంటి వాళ్ళే. ఇవాళ వీళ్ళు పుట్టుకతో ముస్లింలే. కానీ వీళ్ళ తాత ముత్తాతలు వచ్చేటప్పటికి హిందువులో, బౌద్ధులో, జైనులో, పార్సీలో, జోరాస్ట్రియన్సో ఇట్లాగ ఉన్నారనమాట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతోనే అసలు పెద్ద తలనొప్పి అవుతుంది. వీళ్ళని ఈజీగా రాడికలైజ్ చేయగలుగుతున్నారు. ఎస్పెషల్లీ యూరప్ దేశాల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. బ్రిటన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలో ఈ రాడికల్ ఇస్లామిక్ శక్తులు పెరిగిపోయినాయి. అంటే ఐఎస్ఐఎస్ భావజాలము, లేకపోతే కనుక ఈ టెర్రరిజం భావజాలం పెరిగిపోతుంది. అంటే మనిషిని చంపితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు, దేవుడి ఆశీస్సులు పొందుతావు, నీ మతాన్ని నమ్మని ప్రతి ఒక్కరిని చంపే అనేటటువంటి ఒక భావజాలాన్ని బాగా బలంగా వినిపిస్తున్నటువంటివి ఈ సంస్థలు, రాడికల్ సంస్థలు ఆ యూనివర్సిటీలో బాగా వేసి కూర్చున్నాయి. మనకి ఇదివరకు నక్సలైట్లు ఉన్నట్టుగా. అందుకని దుబాయ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దుబాయ్కి సంబంధించినటువంటి విద్యార్థులు బ్రిటిష్ యూనివర్సిటీల్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తుంది, ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ ఒరిజినల్ ముస్లిం దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు రేపు పొద్దున తీవ్రవాదులుగా, ఉన్మాదులుగా తయారై రాకూడదు అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. అందులో ఇప్పుడే ఎదుగుతున్నటువంటిది దుబాయ్ ఆల్రెడీ వెల్ సెటిల్, కానీ ఇంకా అద్భుతమైన సెటిల్మెంట్కి రెడీ అవుతున్నటువంటి దశలో, మార్పు వైపుకి వెళ్తున్న దశలో మళ్ళీ మతమోద్యం వైపుకి తీసుకెళ్తే ప్రమాదం అన్నటువంటి భయంతో ఉన్నారు యుఏఈ చీఫ్.